నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదొడుగులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగైపోయిందని అనుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఏకంగా అన్న మీదే పోటీ చేస్తూ సవాల్ విసురుతున్నారు. తన సొంత జిల్లా అయిన కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు షర్మిల. ఇది రాజకీయంగా పెద్ద షాక్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కుమార్తెని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరి షర్మిల ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకొచ్చిన సునీత షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి కడపకు రానున్నారు సునీత రెడ్డి. ఈ క్రమంలో షర్మిల, సునీత కలిసి ప్రచారం చేస్తారా లేదా సునీత కాంగ్రెస్ లోకి చేరుతారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలను కలవడం రసవత్తర రాజకీయానికి తెరలేపినట్లయింది. చూద్దాం మరి షర్మిల దూకుడు ఎలా ఉంటుందో. ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో అయినా మార్పు తెస్తుందేమో చూద్దాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.